శివాజీ కెప్టెన్ అయినప్పుడు ప్రశాంత్ అండ్ యావర్ని డెప్యూటీస్గా పెట్టుకున్నాడు. మరి అమర్ శోభాని అలానే ప్రియాంకని పెట్టుకుంటే తప్పేంటి? అంటే అమర్ కెప్టెన్ అవ్వకూడదు అనే వాంటెడ్లీ శివాజీ గారు అలా చేశారనుకోవచ్చా? నాకైతే అలాగే అనిపించింది. అంటే కెప్టెన్ అవ్వకూడదని చెప్పి ఆ రీజన్ చెప్పారేమో అనే నాకు ఫీల్ అయ్యింది. ఎందుకంటే ఇప్పుడు ఒక్క మాట అమర్ ముందు, నువ్వు వాళ్ళని డెప్యూటీస్గా తీసుకుంటే నేను నీకు సపోర్ట్ చేయను రా అని ఒక్క మాట అని ఉంటే, అమర్కి అక్కడ ఎలా ఉందంటే నేను కెప్టెన్ అవ్వాలని ఉందే తప్ప వాళ్ళనే డెప్యూటీస్గా పెట్టుకోవాలని ఏం లేదు. ఆబ్వియస్గా నువ్వు క్యాప్టెన్ అవుతావా లేకపోతే వాళ్ళని డెప్యూటీస్గా పెట్టుకుంటావా అని అంటే నేను క్యాప్టెనే అవుతాను, నాకు అవసరం లేదు డెప్యూటీస్, వేరే వాళ్ళని కావాలంటే పెట్టుకుంటా అనే స్టేజ్లోనే ఉన్నాడు. ఎందుకంటే లాస్ట్ క్యాప్టెన్ కదా, సో లాస్ట్ అవ్వాలని అంత చాలా ఆశపడి ఉంటే డెఫినెట్గా చెప్తే డెప్యూటీస్ని మార్చుకునేవాడేమో. ఆ ఒక్క రీజన్ పెట్టుకొని అవ్వనివ్వలేదేమో అని నాకు ఫీల్ అయింది. చాలా బాధపడ్డాం కూడా ఆ టైంలో. సో కెప్టెన్సీ గురించి అమర్ డే 1 నుంచి ఫీల్ అవుతూనే ఉన్నాడు, కెప్టెన్సీ రాలేదు, ఫ్యామిలీ కోసము వైఫ్ కోసం కెప్టెన్ కావాలి అని. సో అమర్ ఏడ్చింది కూడా ఆడియన్స్ ఎలా తీసుకున్నారంటే ఇదంతా యాక్టింగ్, ఏదో సింపతి కోసం, గేమ్ చేంజ్ కోసం ఇలా చేస్తున్నాడు అని. సో అలాంటి వాళ్ళకి ఏడ్చి సింపతి గ్రాప్ చేసుకోవాలంటే స్టార్టింగ్ నుంచే చేయవచ్చు, ఎండ్లోనే చేయాలని ఏం లేదు. అంటే సరే ఈ వీక్ లేకపోతే ఏంది, నెక్స్ట్ వీక్ ట్రై చేద్దాం, ఈ వీక్ అవ్వకపోతే ఏంటి ఇంకో వీక్ ట్రై చేద్దాం అనే ఒక దీంతోనే ప్రతి వీక్ సరే నెక్స్ట్ వీక్ మంచిగా చేద్దాం, నెక్స్ట్ వీక్ మంచిగా చేద్దాం అంటే ఆడుతూనే వచ్చాడు గేమ్ని. సో ఇంకా లాస్ట్ క్యాప్టెన్సీ అన్నప్పటికీ, లాస్ట్ బట్ సెకండ్ ఉన్నప్పుడు కూడా అంటే గేమ్ ఆడి అంతవరకు వెళ్ళి నన్ను మాత్రమే టార్గెట్ చేశారు కదా అని, అంటే అది కూడా అవ్వని వాళ్ళు చేస్తే ఓకే, మన వాళ్ళు అనుకున్న వాళ్ళే చేశారు కదా అని చాలా బాధపడ్డాడు. బయట కూడా అంతే కదా అమర్కి, మన వాళ్ళు చాలా ఇది చేస్తే చాలా ఏడ్ చేస్తాడు. అంటే ఈ సిచ్యువేషన్ ఏదైతే నేను చూసానో బయట కూడా ఆల్రెడీ ఆ సిచ్యువేషన్స్ కొన్ని జరిగినప్పుడు నేను చూసాను, అమర్ ఎక్స్ట్రీమ్ లెవెల్లో బాధపడడం నేను చూశాను. సో జనాలకి మేబీ అలా అనిపించవచ్చేమో, కానీ ఆ పాయింట్ ఆఫ్ టైం అంటే అన్ని వీక్స్ 12 వీక్స్ నుంచి ఉన్న బాధ అంతా, అంటే ఆడట్లేదు ఎన్ని మాటలు పడ్డాడు, అవును ఎన్ని మాటలు పడి పైకి వచ్చాడు. సో ఆ టైంలో కూడా అన్ని మాటలు పడి అంటే ఏం ఆడట్లేదురా నువ్వు అలాంటి మాటలు విన్నప్పుడు ప్రూవ్ చేసుకోవాలని ఉంటుంది. నేను లాస్ట్ వరకు వచ్చి లాస్ట్లో మన వాళ్ళ వల్ల పోయింది అంటే నన్నే టార్గెట్ చేసి పోయింది అనే ఒక బాధ ఉంటుంది కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడ డిఫెండ్ చేసుకోలేదన్నారు, నాకు ఎక్కడా కనిపించలేదు డిఫెండ్ చేసుకోలేదని చెప్పి. డిఫెండ్ చేసుకుంటూనే అడిగాడు, వదిలేయండి రా ప్లీజ్ టార్గెట్ చేయకండి అని చెప్పి. అలాగే వదిలేసినా అది కెప్టెన్ అప్పుడే అయ్యేవాడు. అది పోయింది. ఇంకా తర్వాత వచ్చి ఇంకా లాస్ట్ క్యాప్టెన్ ఉంది అని అన్నప్పుడు ఉంటది కదా ఎట్లాగైనా లాస్ట్ కెప్టెన్ అయిపోవాలని చెప్పి, లాస్ట్లో ఇంకా నేను అవుతానేమో అనే కలగన్ని అందరూ సపోర్ట్ చేస్తారని అనుకున్నాడు కదా, నమ్మాడు కదా అందరినీ. లాస్ట్లో మళ్ళీ ఇంకా అవ్వనివ్వట్లేదనే ఒక బాధ ఎవరికైనా వస్తుంది. అంటే మళ్ళీ ఇంకా ఆడి ఇంకోసారి కెప్టెన్ అవ్వడానికి ఛాన్స్ లేదు, అక్కడ బాధ వస్తుంది, బాధ కలుగుతుంది. సో అలాంటప్పుడు ఎవరికైనా ఎమోషనల్ అవుతారు. సో అదే జరిగింది. అండ్ సింపతి గెయిన్ చేసుకోవాలని అయితే అది అమర్ చేయలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే అమర్లో ప్లస్ పాయింట్, ఇప్పుడు అలా ఏడ్చినా సరే కొంచెం బాధపడతాడు, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ అలాగే నవ్వుకుంటూ ఉంటాడు అమర్. మళ్ళీ అదే నవ్వు, ఎంత బాధలో ఉన్నా అదే నవ్వు మళ్ళీ నెక్స్ట్ డే అలాగే ఉంటుంది, మళ్ళీ అదేం పెట్టుకోడు. కానీ ఆ మూమెంట్ ఆఫ్ టైంలో లోపల పెట్టుకున్న బాధ అంతా ఒక్కసారికి బయటకు వస్తుంది కదా, అదే జరిగింది అంతే. ఓకే, కొన్ని టాస్కుల్లో అమర్ అంతగా ఆడలేకపోయాడు అనేది చాలామంది ఒక క్వశ్చన్ మార్క్ లాగా బయట ఆడియన్స్కి కన్వే చేసేలా చెప్పారు. అంటే గేమ్ ఎందుకు ఆడట్లేదు, అమర్కి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే నిజంగా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలి అనే ఆత్రం ఉంది తప్ప టాస్కులు ఆడి చూపించాలి అనే ఇంట్రెస్ట్ అమర్కి లేదు అని చాలామంది కూడా మాట్లాడారు. అసలు అమర్కి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, ఎందుకు కొన్ని టాస్కుల్లో ఆడలేకపోయాడు? అది టాస్క్ వచ్చేంతవరకు అక్కడ కొన్నిసార్లు మేము చెప్పలేము, ఎంత స్ట్రాంగ్ ఉన్నా ఒక్కొక్కసారి ఫస్ట్లోనే పోతుంది, లేకపోతే ఒక్కొక్కసారి ఎండ్ వరకు వచ్చి పోతుంది. అది మనము టాస్క్ అండ్ అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి. ఎందుకంటే మేము కూడా ఇప్పుడు ఏదైనా జస్ట్ ఫన్ టాస్క్ లాగా మనకి ఏదైనా షోస్లో పెట్టినప్పుడు కూడా మనం ఆడుతున్నా సరే అలా ఉంటుంది. సో టాస్క్ గురించి మనం చెప్పలేము, ఏ సిచ్యువేషన్లో ఎలా అయినా అవ్వచ్చు. పెద్దగా కండలు ఉండి మంచిగా ఆడేవాళ్ళు కూడా ఒక్కొక్కసారి స్టార్టింగ్ సెకండ్ థర్డ్లోనే ఓడిపోయేది కూడా కొన్ని ఉన్నాయి. సో అది డిపెండ్స్
డిపెండ్స్ అంతే. కానీ హెల్త్ గురించి వస్తే డెఫినెట్గా అమర్కి ఇంతకు వెళ్ళే ముందే కూడా విపరీతమైన బ్యాక్ పెయిన్ ఉంది. ఇంతకు ముందు ఒకసారి మనం నీతోనే డాన్స్ కోసం ఒక ఇంటర్వ్యూ, అంటే బిగ్ బాస్కి వెళ్ళే ముందు ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా దాంట్లో మనం మెన్షన్ చేశాము. కానీ ఎందుకంటే వాళ్ళు కూడా అడిగారు కాబట్టి, డాక్టర్ కూడా ఆ రోజు మళ్ళీ ఫిజియో కోసం వచ్చారు వెళ్ళే ఒక రోజు ముందు కూడా. ఓకే. సో అందుకోసమే అది టాపిక్ అప్పుడు వచ్చింది. కానీ